దేవుని బిడ్డ యోసేపు అంతగా ఫలించడానికి కారణం ఎన్నొచ్చినా ఓర్చుకున్నాడు. అన్నలను చూసిన ప్రేమ, శత్రువుని పగ తెచ్చుకోవాలని లేదు. గుంటలో వేసినా, జైల్లో వేసినా తన జీవితం ఓర్పు ఓర్పు ఓర్పు. అందుకే అతడు ఫలించాడు కొమ్మ. యవనస్తుడా, కొన్నిసార్లు మనం ఓర్పు సహనాన్ని కోల్పోయి ఇతరులను మాటలు అనేస్తాం, మాటలు మిగిలిపోతాయి. సహజంగా ఈ వయసులో ఒక్కడొక్క మాట అంటే ఓర్చుకోలేం, కానీ ఓర్చుకోవడానికి ఆ ఆత్మదేవుడు మనలో యేసేపుకి ఇచ్చిన గుణాలను, ఆ వరాలను మనకిస్తాడు. ఈ సహనం లేకపోతే ఒక్క చోట ఉద్యోగం చేయలేం, 10 చోట్ల మారాలా. ఓర్పు లేకపోతే ఎవరితో కూడా ఉండలేం, స్నేహితులను కూడా మారుస్తూనే ఉంటాం, సహించలేం ఒకరిని. కానీ దేవుని బిడ్డారా, ఆత్మదేవుడు యోసేపుకి ఇచ్చి నిలబెట్టాడు. ఈరోజు యవనస్తులకు పరిశుద్ధాత్మ శక్తి అనుభవం కావాలి.